విజయనగరంలో ప్రతిపక్ష ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు బుర్రపెట్టి ఆలోచిస్తే ముంపు సమస్య రాదు అని, కూటమి ప్రభుత్వం ఏ ఒక్క పని కూడా సక్రమంగా నిర్వహించడం లేదని బొత్స ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదానికి కట్టుబడి ఉక్కు కర్మాగారాన్ని కాపాడడానికి వైసీపీ సన్నద్ధంగా ఉందని ఎమ్మెల్సీ బొత్స మీడియాకు తెలిపారు. విజయనగరం ప్రదీప్ నగర్ లో బొత్స అప్పల నర్సయ్య నివాసంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుపై పలు విమర్శలు చేశారు. 2-3 అడుగుల మేరకు మొత్తం నీటితో అంతా ముంపు అయిపోయింది. తీసుకోమండి చర్య తీసుకోమండి. దేనికోసం మీద ఆనకట్టలు కడతాను మరి ఈ ఎన్నేళ్ల కాలంలో ఆ విషయం మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చింది మీకు ఆలోచనలో ప్రభుత్వ పెద్దలకి అన్ని పోతారు. ఎవరైనా సరే నేను మాట్లాడింది ఎవరు తాటాకి తప్పుడు భయపడి ఎవరిలో కేసు పెడతారు, దేన్ని పెడతారు ఏంటి ఆ తెలిసిన తప్పు తెలియ పైపెచ్చు కేసు పెడతారు. ఎవరి కేసు పెడతారు, ఎవరి కేసు పెడతారు చెప్తున్నాను కదా. నేను ఇన్నోటి చెప్పాను కదా, ఎవరి కేసు పెడతారు. చెప్పిన అబద్ధాలు కదా, ఇస్తానన్న సూపర్ 6 చెప్పిన అమ్మదరపలేదు కదా, ఎవరి మీద కేసు పెట్టారు. ముఖ్యంగా మన విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని ఏదైతే నానుడు ఉందో దాన్ని కాపాడుకోవడానికి మేము ఏ స్థాయికి అయినా సరే పోరాటానికి సిద్ధమవుతున్నామనే విషయాన్ని చెప్పడానికి ప్రభుత్వం ఒత్తిడించడానికి ఈ కార్యక్రమం పెట్టాం. త్వరలోనే అక్కడికి వెళ్ళిపోయి అందరితో వాళ్ళందరితో కూడా మాట్లాడి కార్యక్రమం రూపొందిస్తాం. మొన్న వచ్చిన వర్షాల్లో 2-3 అడుగుల మేరకు మొత్తం నీటితో అంతా ముంపు అయిపోయింది. తీసుకోమండి చర్య తీసుకోమండి. దేనికోసం మీద ఆనకట్టలు కడతాను మరి ఈ ఎన్నేళ్ల కాలంలో ఆ విషయం మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చింది మీకు ఆలోచనలో ప్రభుత్వ పెద్దలకి అన్ని పోతారు. ఎవరైనా సరే నేను మాట్లాడింది